హాలోవిన్ కి ఈ బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను అని మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా హాలోవిన్ కి ఎలా మేకప్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ డార్క్ షేడ్ కన్సీలర్ ఇంకా నా స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే కన్సీలర్ రెండింటిని మిక్స్ చేసి డార్క్ సర్కిల్స్ ని కవర్ చేస్తున్నాను. తర్వాత ఫేస్ మొత్తం ఫౌండేషన్ యూస్ చేయకుండా కన్సీలర్ ని అక్కడక్కడ డాట్ డాట్స్ లా పెట్టుకొని సెట్టింగ్ స్ప్రే ఒకసారి స్ప్రే చేసుకుంటే ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. సో కన్సీలర్ మొత్తం నీట్ గా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫేస్ మొత్తం పౌడర్ తో సెట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫేస్ కాంటోరింగ్ చేసుకుంటున్నా. కాంటోర్ బ్రష్ తో మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. తర్వాత బ్లష్ అప్లై చేసుకుంటున్నాను. హాలోవిన్ మేకప్ అంటే వింతగా భయంకరంగా ఉండాలి కాబట్టి డార్క్ రెడ్ లిప్స్టిక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఐబ్రోస్ కి ఐబ్రో పౌడర్ అప్లై చేసుకుంటున్నా. నెక్స్ట్ కాజల్ అప్లై చేసుకొని మస్కారా కూడా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ లైట్ అండ్ డార్క్ బ్రౌన్ ఐ షాడో అప్లై చేస్తున్నాను. వేసిన మేకప్ అంతా లాక్ చేయడానికి మేకప్ ఫిక్సర్ స్ప్రే చేసుకుంటున్నాను. ఇప్పుడు హాలోవిన్ మేకప్ కోసం నేను స్పైడర్ వెబ్ వేసుకుందాం అనుకుంటున్నాను ఐస్ దగ్గర. సో లూజ్ పౌడర్ ఇంకా ఒక ప్రైమర్ కార్నర్ లో షార్ప్ గా ఉంది కదా, వాటిని యూస్ చేసి నేను ఒక 4 లైన్స్ లాగా క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని డార్క్ చేయాలి ఒక ఐలైనర్ గానీ కాజల్ గానీ యూస్ చేసి. సెల్ఫీ వీడియోలో కష్టం కాబట్టి కూర్చొని మిర్రర్ దగ్గర అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకుని ఫైనల్ గా అయితే స్పైడర్ వెబ్ ని ఐస్ దగ్గర ఇలా డ్రా చేసుకున్నాము. కొంచెం దెయ్యం మేకప్ లాగా ఉండాలి కాబట్టి లిప్స్ కార్నర్ లో బ్లాక్ కాజల్ అప్లై చేసుకుని స్మచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హెయిర్ మొత్తం కర్ల్స్ చేసుకున్నాను. స్పైడర్ వెబ్ కి ఇంకొంచెం లుక్ ఇవ్వడం కోసం స్పైడర్ వెబ్ మీద వైట్ స్టోన్స్ కూడా పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్ గా బ్లాక్ నెక్ పీస్, బ్లాక్ బ్రేస్లెట్స్ పెట్టుకుని లుక్ అయితే కంప్లీట్ చేశాను. సో ఫైనల్ గా హాలోవిన్ కి అయితే నేను ఇలా రెడీ అయ్యాను. నా హాలోవిన్ మేకప్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి.